పేరు భగవద్గీత అట. పుస్తకం పేరు పెట్టేశారు. అది పుస్తకం పేరు కాదు, దైవ గ్రంథం పేరు. ఆ పేరు నీకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. ఈ శరీరం భగవద్గీతనా? అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? పంచపాండవులు మన పంచేంద్రియాలు. అయితే కౌరవులు ఎవరు? మన కోరికలే కౌరవులు. అయితే పంచపాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు? పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత. అయితే కురుక్షేత్రం అంటే ఏమిటి? మన మనస్సే కురుక్షేత్రం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? నాలోను నీలోను ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలో ఏమున్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొదటి శ్లోకం ఏమిటి? అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః మామకా పాండవాశైవ దిమకుర్వత సంజయ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనసులో, సమవేతాయుస్తవః అంటే యుద్ధం చేయాలని ఉత్సాహంతో సమావేశము అయిన, మామక పాండవాశ్రయ అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి, కిమ కుర్వట సంజయ ఈ భూమి మీదకి వచ్చి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మొదటి శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది. అవునా? భగవద్గీతలో మొదటి శ్లోకం మనల్ని హౌ ఆర్ యు అని ప్రశ్నిస్తుందా? దీనికి నీ జవాబేమిటి? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువాణీతి మతే మమ. ఈ శ్లోకం అర్థం ఏమిటి? యత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఎక్కడైతే జ్ఞానము నిండి ఉంటుందో, యత్ర పార్థో ధనుర్ధర అంటే ఆ జ్ఞానము మీద గురి పెట్టి ఉన్న శిష్యుడు ఉంటుందో, తత్ర శ్రీ విజయోభూతి అంటే అక్కడే విజయము కలుగుతుంది. ధ్రువ నీతిర్మతిర్మమ అంటే నిత్యామలతో వర్ధిల్లుతారు. భగవద్గీత అందరికీ పెద్ద దిక్కు. అంతా భగవద్గీత స్వరూపులం. మనమంతా నడిచే భగవద్గీతులం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.